దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేసుదేని వాగ్దానము కీర్తనలు 20 కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడని యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. చూడండి, ఈ లోకములో ధనవంతులైనటువంటి వారు కలిగి ఉన్నటువంటి వెండి బంగారము మేడలు మిద్దులు పొలాలను బట్టి ఎంతో అతిశయిస్తూ ఉంటారు. ఇంకొందరైతే వారు కలిగి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మనమైతే మనం ఆరాధిస్తున్నటువంటి మనం వెంబడిస్తున్నటువంటి మన ప్రభువుని బట్టి మాత్రమే మనం అతిశయించేవారిగా ఉండాలని. నిజమే, భూమి ఆకాశములను సృజించినటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము. అనాది కాలమందే దయా సంకల్పంలో మనకి ఆయన ఏమి కావాలనో ఆయన నిర్ణయించి పెట్టారు. తల్లి గర్భములో మనము పిండముగా రూపింపబడకమునిపే ఆయన మనం చూశారు. మనకి ఏ సమయంలో ఏది కావాలి, మన జీవితం ఏంటి, మన పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా దేవునికి మనకంటే ఎక్కువగా తెలుసు. కాబట్టి మనకి కావలసినటువంటి వాటిని తగిన సమయంలో తప్పకుండా మనం అడగక మునిపే మన అక్కరలేరికి ఆయన ఇచ్చువాడై ఉన్నాడు. కనుక మనము ఎల్లప్పుడూ కూడా మన ప్రభువుని బట్టి మాత్రమే అతిశయించేవారుగా ఉండాలి. ఈ లోకంలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీద దృష్టి కాదు, కానీ ఈ యొక్క లోకాన్ని పరలోకాన్ని ఏలుతున్నటువంటి పరమ తండ్రి అనేటువంటి ప్రభువు మీదే మన దృష్టి పెట్టినప్పుడు ఆయన ఎంతో మన జీవిత కాలమంతా గొప్పగా మనల్ని నడిపిస్తారు. ఈ దినాన క్రీస్తుని కలిగి ఉన్నందుకు మనం ఎంతో సంతోషించాలి, ఆనందించాలి. మరి ప్రభువును బట్టి మనము అతిశయించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన వైపు తిరిగి మనం ఏదైతే అడుగుచున్నామో వాటిని మనకు అనుగ్రహిస్తున్నారు. దేవుని యొక్క కృప మనల్ని ఆవరించి మనల్ని నడిపిస్తూ ఉంది. దేవుడు మనకి సహాయకుడిగా ఉన్నారు. గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు ఎన్నో మన పట్ల ఆయన జరిగిస్తూ ఉన్నారు. ఆయన యొక్క వాక్యంతో మనల్ని ఎంతో గొప్పగా పోషించి బలపరిచి నిలబెడుతూ ఉన్నారు. కాబట్టి ఈ దినాన మన యొక్క గొప్ప ధైర్యం ఏదంటే మన ప్రభువే, ఆయన మనకిచ్చినటువంటి వాక్యమే. కాబట్టి ఏదీ లేదని చింతించేవారుగా ఉండొద్దు, కానీ క్రీస్తును వెంబడిస్తున్నందుకు ఆయనను బట్టి మనము ఎంతో అతిశయించేవారుగా ఉండాలి. ఎవరైతే ఆయన యందు నిలుచుంటారో వారి యందు ఆయన నిలిచి ఉంటారు. అప్పుడు వారు బహుగా ఫలిస్తారు. అంతేకాదు, ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆయన ప్రేమిస్తారు. మీరు ఆయన కనపరుస్తున్నారా? తప్పకుండా ఆయన మిమ్మల్ని కనపరుస్తారు. కాబట్టి మీరు దేవుణ్ణి బట్టి సంతోషించండి, ఆనందించండి. ఆయన యొక్క మందిరానికి వెళ్ళండి, ఆయన వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించండి. ప్రతిరోజు దేవునికి మొరపెట్టండి, ప్రార్థించండి. ఆయన వైపు తిరిగి మీరు అడిగే ప్రతి మనవిని ఆయన చెవియొగ్గి ఆలకిస్తారు. ఆయన తన పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయం పంపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించి ఆశీర్వదించండి. వారింటి వారికి నీ రక్షణ కలిగించేదండి. వారిలో ప్రభావం ఉన్నటువంటి శరీర బలహీనతలను యేసునామములో మీరు పొందిన దెబ్బలతో ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. వారికి ఉన్న అప్పు సమస్యల నుంచి వారిని విడిపించండి. వారి బిడ్డల చదువులు ఎందు మీరు తోడుగా ఉండండి. ఇదిగో ప్రభే, కుటుంబంలో నెమ్మది సమాధానం లేకుండా ఉంటూ ఉన్నారు. వారికి నెమ్మది సమాధానం దయచేయండి ప్రభా. వారి గృహాల చుట్టూ, వారి చుట్టూ, వారి సమస్త విషయాల చుట్టూ మీరు ఉండండి. ఇదిగో ప్రభ, నిన్ను ధరించుకున్నటువంటి నీ ప్రజలు నేను బట్టి ఎంతో అతిశయించమని మీరు సెలవిస్తున్నారు ప్రభా. అవును ప్రభా, ఈ దినాన ప్రభ మీరు మా జీవితంలో అయ్యా తండ్రి నాయన ఉన్నందుకే ప్రభా మేమెంతో సంతోషిస్తూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం ప్రభా తండ్రి. దీనిని బట్టి ప్రభా మేము అయ్యా తండ్రి నాయన ఈ జీవితాన్ని బట్టి మేమెంతగానో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. అయ్యా ప్రభు, ప్రార్థన ఆలకించండి. ధనవంతి బిడ్డల్ని కాచి కాపాడి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.